నమస్కారం. సిక్కోల హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లాను దేశానికి ప్రపంచానికే ఆదర్శంగా నిలిపేందుకు తమ వంతు కృషి చేస్తారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. వలసల జిల్లాగా పేరుపడ్డ శ్రీకాకుళం నుంచి ఇకపై ఎవరూ బయటకు వెళ్లకుండా ఇక్కడే పనిచేసుకునేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. గురువారం గార జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్ టీచర్ డే సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. శ్రీకాకుళం జిల్లాను పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చేయాల్సి ఉంది. పెట్టుబడిదారులు ఆనందంగా ముందుకు రావాలంటే మన దగ్గర నైపుణ్యం ఉన్న మానవ వనరులు అవసరం. పెద్ద అవకాశాలు దక్కించుకోవాలంటే ఉన్నత చదువులు అవసరమని రామ్మోహన్ నాయుడు అన్నారు. పాఠశాలల్లో ఎలాంటి సమస్యలున్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తన తండ్రి ఇదే పాఠశాలలో చదువుకున్న సంగతి గుర్తు చేశారు. మా నాన్న స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు ఇదే పాఠశాలలో చదువుకున్నారు. నేను ఇక్కడికి రావడానికి ఇదే ప్రధాన కారణమని రామ్మోహన్ నాయుడు భావోద్వేగంగా చెప్పారు. విద్యార్థుల అభ్యున్నతికి అన్ని రకాల కృషి చేస్తున్నామని, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నామని తెలిపారు. పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు సౌకర్యాలు కల్పిస్తామని, సౌర వ్యవస్థ, ప్రయోగశాలలు, ఆట స్థలాలను ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ నిర్మించాలంటే విద్యారంగాన్ని అభివృద్ధి చేయడమే కీలకమని అన్నారు. అలాంటి రంగాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు లోకేష్ బాబు చాలా ప్రతిష్టాత్మకంగా భావించి విద్యాశాఖ మంత్రి పదవిని తీసుకున్నారు. పిల్లలు బాగుంటే దేశం బాగుంటుందని, వారే భవిష్యత్తుకు పెట్టుబడి అని, గత పాలకులు మాత్రం పాఠశాల గోడలపై, పిల్లల పుస్తకాలపై, బ్యాగులపై తమ ఫోటోలు ముద్రించుకొని ఆదర్శాలను తొంగలో తొక్కారని ఆయన గత ప్రభుత్వాన్ని విమర్శించారు. గురు పౌర్ణమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది. పిల్లలకు కూడా ఎన్నో సందర్భాల్లో చూస్తాం. నాకు కూడా చిన్నప్పుడు అదే రకంగా ఢిల్లీలో నేను చదువుకుని స్కూల్కి వెళ్ళేటప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని అంటే నాన్నగారు ఎంత బిజీగా ఉండేవారో మీ అందరికీ కూడా తెలుసు. ఆయనకి ఎప్పుడు కూడా రాజకీయం అన్న కోవలోనే ఉండేది. ప్రజల వెంట తిరగడం, ప్రజల కోసం పనిచేయడం, అసలు కుటుంబం ఉంది, పిల్లవాళ్ళు ఉన్నారన్న ఆలోచన కూడా ఎక్కువ ఉండేది కాదు. తల్లికే వదిలేసి అమ్మ ఏదో చూసుకుంటుందిలే అన్న ఆలోచనతోనే ఆయన అన్ని కార్యక్రమాలు చేసేవారు. కానీ ఆ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ లో మేము కూడా ఉన్నప్పుడు మిగతా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చి వాళ్ళు చూస్తుంటే నాకు కాస్త బాధగా ఉండేది. నాన్న కూడా వస్తే బాగుండేది, ఆయన కూడా మా మీద దృష్టి పెడితే, ఆయనకు కూడా నేను స్కూల్లో చక్కగా పర్ఫామ్ చేస్తే ఆయన దృష్టికి వెళ్తే ఆయన కూడా ఆనందిస్తారు కదా, సంతోషిస్తారు కదా అనే ఆలోచన నాకు ఉండేది. ఎందుకనంటే పిల్లలుగా మనం ఎక్కువగా కోరుకునేది రోజు తిరుగుతున్న మన తల్లిదండ్రులు, మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునేటటువంటి మన తల్లిదండ్రులు. మనం మంచి చేసేటప్పుడు ఆ మంచి కూడా వాళ్ళకి తెలిస్తే వాళ్ళలో కలిగే అనుభూతి, వాళ్ళలో కలిగే ఆనందం మళ్ళీ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళకి కూడా మనం ఏదో చేసి వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా ఉంటుందన్న ఆలోచన పిల్లల్లో ఉంటుంది. కానీ మనం ఏమనుకుంటాం, వాళ్ళ చదువులు కానీ వాళ్ళ స్కూల్ తాలూకా పర్ఫార్మెన్స్ అంతా టీచర్లే చూసుకుంటారులే, మనకి చదువు రాదు, లేకపోతే మనకి ఏం రాస్తున్నారో తెలియదు, వాళ్ళకి చెప్పే పరిస్థితి మనకు లేదు, కాబట్టి అవేమీ మనం దృష్టి పెట్టకపోతాం అని ఎంతో కాలంగా అలా వచ్చేస్తుంది. కానీ ఆ పద్ధతులు మారాలి. మనకి చదువు రాకపోయినా సరే వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు, ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు మనం వాళ్ళ దృష్టి పెడితే పిల్లల్లో కూడా ఒక జిజ్ఞాస పెరుగుతుంది. మా తల్లి చూస్తుంది, మా తండ్రి ఎప్పటికప్పుడు వస్తున్నారు, టీచర్స్తో మాట్లాడుతున్నారు, నేను కూడా మంచిగా పర్ఫామ్ చేస్తే మా టీచర్, మా తల్లిదండ్రులు వచ్చినప్పుడు నా గురించి మంచి విషయాలు చెప్తారనే ఆలోచన ఆ పిల్లల్లో కూడా కలుగుతుంది. కాబట్టి ఈ మీటింగ్ చాలా సీరియస్గా మనం అందరం కూడా తీసుకోవాలి. అలాగే మన తల్లిదండ్రులు కూడా ఈరోజు చక్కగా చాలా మంది వచ్చేశారు. మీరు కూడా ఏవైనా విషయాలు ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఎవరో వచ్చి కంప్లైంట్ లాగో లేకపోతే ఇంకేదో సజెషన్ లా కాకుండా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ వచ్చినప్పుడు అంతా వ్యవస్థ అంతా కూడా ఉంటుంది. అన్ని టీచర్లు హెచ్ఎం దగ్గర నుంచి స్కూల్ తాలూకా వ్యవస్థ అంతా మీకు అందుబాటులో ఉంటుంది. కాబట్టి మీ అవగాహన ప్రకారం ఏవైనా వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు ఉంటే ఆ రోజు వచ్చేసిన తర్వాత మీరు అన్ని విషయాలు కూడా పాల్పంచుకోవచ్చు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి. శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలని, రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలని ప్రతిరోజు మాట్లాడుతుంటాం. రాజకీయ నాయకులుగా మేము ఎక్కడ ఏ సభల్లో మాట్లాడినా సరే యూత్ కోసమే ఈ రాష్ట్రం దేశం ముందుకు నడిపించాలని చెప్పి పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడతాం. కానీ అటువంటి యువతకి పునాది వేయాల్సినటువంటిది ఇటువంటి స్కూల్స్ లోనే. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మెగా పేరెంట్ టీచర్ డే ముఖ్య లక్ష్యం పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడమే అన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఇచ్చే అతిపెద్ద ఆస్తి చదువే అని, మంచి చదువు కంటే పెద్ద ఆస్తి మరేమీ లేదని అన్నారు. ఆర్థిక పరిస్థితి చదువుకు అడ్డంకి కాదని, P4 మార్గదర్శి లాంటి ఎన్నో స్కీములు ఉన్నాయని అన్నారు. ప్రభుత్వం చదువుకు ప్రోత్సాహం ఇస్తుందని తెలిపారు. మంచి నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం ఇస్తున్నామని, చదువు కోసం పుస్తకాలు, బూట్లు ఇస్తున్నామని కలెక్టర్ వివరించారు.
ల్యాక్స్ మనకి ప్లాంటేషన్ రిక్వెస్ట్ వచ్చింది. నరేగా ద్వారా మనం పిట్టింగ్ కూడా చేస్తాం. సో దయచేసి మీరు అందరూ మంచిగా ప్లాంటేషన్ చేయండి. బట్ కానీ ఆ మొక్క నాటిన తర్వాత ఆ మొక్కల గురించి తెలుసుకోండి. ఇది కాకుండా ప్రతిరోజు మీరు చేయగలిగితే మంచిది. బట్ కానీ వారానికి ఒకసారి ఆ మొక్క వెళ్ళి చూడండి, బాగా ఉందా లేదా. బాగాలేదు అంటే మీ తరపున మీ వంతు ఏదైనా ప్రయత్నం చేయండి. లేదు అంటే మీ టీచర్ చెప్పండి, లేకపోతే మీ తల్లిదండ్రులు చెప్పండి. ఖచ్చితంగా ఆ మొక్క కూడా మనం కాపాడాలి. ఇది కాకుండా సార్ అంటే సార్ మీరు కూడా ఇప్పుడు చెప్పారు సార్, ఇంకా మనం శానిటేషన్ మీద అంటే పారిశుద్ధ్యం మీద మనం ఇంకా దృష్టి పెట్టాలి. స్కూల్లోనే మనం ఇక్కడక్కడ చూస్తే కొన్ని చాక్లెట్ పేపర్స్, కొన్ని ఈ స్కూల్లో కాపీ పేపర్స్, ఇది కాకుండా ఇంకా వేరేగా కొంచెం చెత్తలాగా కొద్దిగా ఇంకా కూడా ఉంది, స్కూల్లో ఉంది. అది నేను కాదనట్లేదు. అందరూ ఒక 350 మంది స్కూల్ పిల్లలు ఉన్నారు. ఖచ్చితంగా ఆ చెత్త కొద్దిగా వస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు మైండ్లో పెడితే చెత్త మనం దయచేసి ఎక్కడెక్కడ వేయకూడదు, డస్ట్బిన్లో మాత్రమే వేయాలి. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 10వ తరగతి గదిలో విద్యార్థులు తల్లిదండ్రులను సంప్రదించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పేరెంట్స్ మీటింగ్కు వస్తూ వారి బాగోగులను ఉపాధ్యాయుల ద్వారా తెలుసుకోవాలని తెలియజేశారు. కేంద్ర మంత్రి పాఠశాల 10వ తరగతి విద్యార్థి గోపీచంద్, వారి తల్లి హైమావతి, ఉపాధ్యాయుడు తాళ గిరిరాజుతో కలిసి ముచ్చటించారు. గోపీచంద్ అందజేసిన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డును పరిశీలించి అందులోని వివరాల కోసం అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి నేషనల్ మెరిట్ అండ్ మీన్స్ స్కాలర్షిప్ కింద 12,000 రూపాయలు వచ్చినట్లు తెలుసుకుని అభినందించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి తిరుమల చైతన్య లీప్ యాప్లో విద్యార్థి ఉపాధ్యాయునికి సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవచ్చని తెలియజేశారు. కేంద్ర మంత్రి లీప్ యాప్ను పరిశీలించారు. విజయనగరంలోని వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారిక కార్యక్రమం మెగా పేరెంట్ టీచర్ మీట్లో ముఖ్య అతిథిగా శ్రీకాకుళం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ హనుమంత్ లజపతిరాయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యా వ్యవస్థ వికాసానికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూల్ యాజమాన్యాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని ఏర్పరుస్తుందని అన్నారు. టీచర్లతో పాటు పిల్లలకు చదువులో ప్రోత్సాహాన్ని అందించడం, ఇంటి వద్ద చదువుకునే వాతావరణాన్ని కల్పించడం, పిల్లల పాఠశాల కార్యకలాపాలలో పాల్గొనడం, పిల్లల మానసిక మరియు శారీరక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వంటివి తల్లిదండ్రుల బాధ్యతలు అని అన్నారు. కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ విజయ, టీచర్లు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ కె అనిత ఆదేశాల మేరకు శ్రీకాకుళం అర్బన్ పరిధిలో గల గవర్నమెంట్ ఉమెన్స్ డిగ్రీ కళాశాల నందు బాలికల విద్యాభివృద్ధి గూర్చి, బాల్య వివాహాలకు వలన కలిగే అనర్థాల గూర్చి, గర్భస్థ లింగ నిర్ధారణ చట్టం గూర్చి బాలికల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలికలు అన్ని రంగాల్లో ముందు ఉండేటట్లు తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, ఆడపిల్లలపై వివక్ష చూపరాదని మరియు బాలికలను సరైన పౌష్టిక ఆహారం, విద్య, వైద్య సదుపాయాలు కల్పించడం వలన కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని, బాలికల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి, ప్రజల్లో చైతన్యం పెంపొందించడానికి భారత ప్రభుత్వం బేటీ బచావో, బేటీ పడావో, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాలను ప్రవేశపెట్టి బాలికల అభ్యున్నతి కృషి చేస్తుందని, పై కార్యక్రమాల గురించి, చట్టాల గురించి బాలికల అవగాహన కల్పించి వ్యాసరచన పోటీలు నిర్వహించి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఇవ్వడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఎస్ విజయలక్ష్మి, పి మోహిని, రత్నకుమారి, విద్యార్థులు పాల్గొన్నారు. నగరంలోని విశాఖ ఏ కాలనీలోని షిరిడి సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి మహోత్సవాలు గురువారం వైభవపేతంగా జరిగాయి. గురు పౌర్ణమిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు రేజేటి శ్రీనివాస ఆచార్యుల నేతృత్వంలో బాబావారికి ప్రత్యేక పూజాభిషేకాది కార్యక్రమాలు నిర్వహించారు. వేకువ, కాగడాహారతి, పంచామృతాభిషేకం, అలంకరణ కన్నుల పండుగగా జరిగింది. అదేవిధంగా మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అఖండ గురు చరిత్ర పారాయణ నిర్వహించారు. అనంతరం సంఘం సభ్యులు నారాయణ సేవా సమితి ఆధ్వర్యంలో తీర్థ ప్రసాద వితరణ, అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించి 1500 మందికి పైగా స్వామివారి అన్నప్రసాదాన్ని అందజేశారు. సాయంత్రం సంధ్యాహారతి అనంతరం బాబావారి పల్లకి సేవ, గురు పాదుక పూజను భక్తజన కోలాహలం నడుమ అత్యంత వైభవంగా జరిగింది. గురు పౌర్ణమి వేడుకల్లో భాగంగా ఆలయ ఆవరణలో నిర్వహించిన పండిత సత్కార సభలో పలువురిని ఘనంగా సత్కరించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు మధుకర్ విలేకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పౌర్ణమి వేడుకల్లో వాకర్స్ ఇంటర్నేషనల్ 102 గవర్నర్ వంక్యాన మురళీధర్, ఇప్పిలి భవానీ, కమిటీ సభ్యులు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తును ఎలా తీర్చిదిద్దాలో, వారి భవిష్యత్తు లక్ష్యాల సాధనకు ఉపయోగపడేందుకు మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం ఎంతో ఉపయోగపడుతుందని ఆమదాల వలస ఎమ్మెల్యే, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ అన్నారు. గురువారం పొందూరు మండలం తండ్యాం గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ మీటింగ్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో నూతన సంస్కరణలు తీసుకొచ్చి గ్రామీణ పాఠశాలలకు మెరుగైన వసతులు అందించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
పిల్లలకు నాణ్యమైన యూనిఫామ్లు, బ్యాగులు, పుస్తకాలు, బూట్లు, పౌష్టికాహారం తదితర వస్తువులు సకాలంలో అందిస్తున్నారని అన్నారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన అన్ని విషయాల్లో తన వంతు సహకారం తప్పనిసరిగా అందిస్తారని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం ఆయన విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది, స్థానిక నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దు ప్రాంతం గిరిజన గ్రామాల సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేయాలని ఆదివాసీ గిరిజన సంఘం మందస మండల అధ్యక్ష కార్యదర్శులు సవర గురునాథ్, సవర ఫాల్గుణరావు డిమాండ్ చేశారు. గురువారం గిరిజన గ్రామాల సరిహద్దు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మందస తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆదివాసీ గిరిజనులు ధర్నా నిర్వహించారు. ధర్నాకు సిపిఎం జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ మందస మండలంలోని సాబకోట, చీపి, బుడారసింగి పంచాయతీ పరిధిలో గల మాణిక్యపట్నం, మధ్యకల్లు, దార్సారి, కొండమేర, గుడ్డుకోల గ్రామాలలో గిరిజనులు తరతరాలుగా స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నారని వారు అన్నారు. ఒరిస్సా గ్రామాలు ఆంధ్ర ప్రాంతంలో నిర్మిస్తూ ఈ సరిహద్దు గ్రామాల్లోని భూములను, చెరువులను, శ్మశానాలను, పంట కాలువలను, రోడ్డులను ఒరిస్సా ప్రభుత్వం అండతో ఆక్రమించుకుంటున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాణిక్యపట్నం అంగన్వాడీ కేంద్రానికి ఒరిస్సా అధికారులు తాళం వేశారని, దానిని ప్రశ్నించినందుకు గురునాథ అనే వ్యక్తిని అరెస్టు చేసి ఒడిశా ప్రభుత్వం జైల్లో నిర్బంధించిందని వారు అన్నారు. ఈ విధంగా ఒరిస్సా ప్రభుత్వం అధికారులు ఆంధ్రాలో ఉన్న గిరిజన భూములను ఆక్రమించుకుంటుంటే మన అధికారులు నిమ్మక నీరెత్తినట్లు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని సమస్యలు పరిష్కరించాలని, గిరిజనులు సాగు చేస్తున్న పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని, గిరిజనుల సాగులో ఉన్న భూములను ఆక్రమించుకుంటున్న గిరిజన యాత్రలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు వినతి పత్రం ఇచ్చారు. ఈ ధర్నాకి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె మోహన్ రావు, జీడి రైతు సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ గణపతి, ఆదివాసీ గిరిజన సంఘం నాయకులు సవర కైలాష్, సవర తుంబేష్, షవర వాసు, రైతు సంఘం మండల కార్యదర్శి మట్ట ధర్మారావు, కేశవరావు, దుర్యోధన, కోర్మారావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 13వ తేదీన కడపలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ పోటీలు జరగనున్నాయని, ఈ పోటీలకు మన శ్రీకాకుళం జిల్లా నుంచి పలువురు ఎంపికైనట్లు శ్రీకాకుళం స్టార్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ సెక్రటరీ వి విజయ్ కుమార్ తెలిపారు. ఎంపికైన వారిలో అవినాష్ 60 కేజీలు, పలాస శివ 65 కేజీలు, పలాస బ్రహ్మం 75 కేజీలు, పలాస వైకుంఠం 55 కేజీలు, శ్రీకుర్మం ప్రేమ్ కుమార్ 55 కేజీలు, ఆమదాల వలస కోటేశ్వరరావు 60 కేజీలు, శ్రీకాకుళం రాకేష్ 65 కేజీలు, రాజు 90 కేజీలు, శ్రీకాకుళం దిలీప్ 50 కేజీలు ఉన్నారన్నారు. ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త, ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సూర శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జిల్లాకు ఘనకీర్తిని తీసుకురావాలని, ప్రత్యేకంగా బాడీ బిల్డర్స్కు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయన్నారు. ప్రతి బాడీ బిల్డర్ పథకాలతో మెరవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ది ఆంధ్ర బాడీ బిల్డర్స్ అసోసియేషన్ కె గౌరీశంకర్, పవర్ హౌస్ జిమ్ అధినేత రాజు, శ్రీకాకుళం సీనియర్ బాడీ బిల్డర్ దుమ్ము అప్పన్న, పలువురు బిల్డర్స్ ప్రత్యేకమైన అభినందనలు తెలిపారు. శ్రీ రాజరాజేశ్వరి దేవాలయంలో ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. ఆలయ ధర్మకర్తలు మొదవలస ఉషారాణి, జగన్మోహన్ రావుల ఆధ్వర్యంలో గురువారం ఆషాఢ పౌర్ణమి సందర్భంగా శ్రీ 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 రాజరాజేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం 8 గంటల నుండి శ్రీ చక్ర అర్చన జరిగింది. అతిరుద్ర యాగకర్త ధర్మపురి గౌరీశంకర శాస్త్రి మరియు బంకుపల్లి చరణ్ శంకర శర్మ, వేమకోటి శ్రీధర్ శర్మల ఆధ్వర్యంలో ఈ క్రతువు జరిగింది. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా గురువు గారి అయినటువంటి బ్రహ్మశ్రీ ధర్మపురి గౌరీశంకర శాస్త్రికి ఆలయ ధర్మకర్తలు, భక్తులు గురు పూజను నిర్వహించారు. అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటల నుండి అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. జూలై 17వ తేదీన జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరగబోయే జాతీయ బీసీ మహాసభ విజయవాడ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం బుధవారం నాడు యాదవ సామాజిక భవనంలో జరిగింది. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని గోడ పత్రికను ఆవిష్కరించారు. భవిష్యత్తులో జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు అమీరుల్లా బేగ్, ప్రధాన కార్యదర్శి గద్దిబోయిన కృష్ణారావు, త్రినాథ్ రెడ్డి, కిల్లాన శ్రీనివాస్, తూలూరు లక్ష్మణరావు, పంచిరెడ్డి కృష్ణారావు, మెహర్ గాంధీ తదితరులు పాల్గొన్నారు. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు కాబడిన హాయ్ ఫ్రెండ్స్ సేవా సంఘం గురువారం నాడు మరో మంచి కార్యక్రమంతో స్థానికుల మన్ననలు అందుకుంది. శ్రీకాకుళం దూసిపేటకు చెందిన పైడి పద్మావతికి ఇన్ఫెక్షన్ కారణంగా తన కుడికాలును తొలగించడం జరిగింది. వీరి కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకుని హాయ్ ఫ్రెండ్స్ సేవా సంఘం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 20,000 రూపాయలను పద్మావతికి బుధవారం అందించి మానవత్వం చాటుకున్నారు. సంఘం సభ్యులు మాట్లాడుతూ హాయ్ ఫ్రెండ్స్ సేవా సంఘం మొదలుపెట్టి 5 నెలలు అవుతుందని, ప్రతి నెలలో ఒక పేద కుటుంబానికి 20,000 రూపాయలు
అందిస్తున్నామని తెలిపారు. పద్మావతికి 2 ఆడపిల్లలు ఉన్నారని, ఈ కుటుంబాన్ని చూస్తుంటే చాలా బాధగా ఉందని, భర్త కూడా లేరని, దాతలు ముందుకు వచ్చి ఈ కుటుంబానికి అండగా నిలవాలని తెలిపారు. హాయ్ ఫ్రెండ్స్ సేవా సంఘం ద్వారా చేసిన సాయం చిన్నదైనా వారికి ఆర్థిక భరోసాను కల్పించామన్న ఆత్మ సంతృప్తి కలిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీపాన శ్రీను, కింతడ సంతోష్, ఎస్ కేశవ్, బి శ్రీను, పి నాగరాజు, ఎస్ శ్రీను, పి కిషోర్, దాడి సంతోష్, కె పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు శ్రీకాకుళం పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో మెగా పేరెంట్స్ టీచర్ సమావేశంలో నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గొండు స్వాతి శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువులను పూజించుకునే గురు పౌర్ణమి రోజున ఈ సమావేశం ప్రభుత్వం నిర్వహించడం ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ పెద్దలను గౌరవించుకోవాలన్న సంస్కృతి సాంప్రదాయాలను కొనసాగించాలని సూచించారు. విద్యా వ్యవస్థ బలోపేతం చేయుటకు తల్లిదండ్రుల భాగస్వామ్యం చేయడం మంచి పరిణామమని, మరియు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థి వెనుకబాటుతనం ఏమైనా ఉంటే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని, ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల గొంటివీధి దగ్గర గల సరస్వతి థియేటర్ జంక్షన్లో వాహనదారుల ఇబ్బందులకు ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఈ కోడలిలో ఉన్న కాలువ లోపడి ప్రజలు ప్రమాదాలకు గురి కాకుండా ఉండాలి అనే ఆలోచనతో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ ఆదేశాలతో మున్సిపల్ అధికారులు వారి సిబ్బందితో ఆ కాలువకు గట్టు కట్టుటకు ఈరోజు 16 డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సవలాపురపు వెంకటరమణ మాదిగ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. స్థానిక దమ్మల వీధిలో గురు పౌర్ణమి వేడుకలు గురువారం నాడు ఘనంగా జరిగాయి. ఉదయం 5:15 కాకడ హారతితో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మూర్తి భవించిన శ్రీడి సాయినాథుని మూల విరాట్ విగ్రహానికి భక్తులచే పంచామృత అభిషేకాలు చేయించారు. అనంతరం అలంకరణ సేవ, దూప దీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ధర్మకర్త మాట్లాడుతూ మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి, సాయంత్రం 4 గంటలకు తిరువీధి ఊరేగింపు కార్యక్రమం, 6 గంటలకు ఆలయ ప్రాంగణంలో దీపారాధన కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. నిర్వాహకులు మాట్లాడుతూ ప్రముఖ గాయని, గాయకులచే భక్తి సంగీత పాటల మాలిక కార్యక్రమం ఉంటుందని, ఈ కార్యక్రమాన్ని తిలకించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పురోహితులు ఇప్లి రామకృష్ణ, ఆలయ సేవకులు సోడవరం ఈశ్వర్రావు, రాజు, షణ్ముఖరావు, ముత్యాలరావు, బాలు, సుందర్, రాము, ప్రకాష్, కూరగాయల మార్కెట్ వర్తక సంఘం సభ్యులు ఎల్లటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. లేత కొబ్బరితో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. కొబ్బరి బోండాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కొబ్బరి బోండం నీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అయితే నీటిని తాగిన తర్వాత అందులో ఉండే లేత కొబ్బరిని కొందరు తింటారు. అలాగే టెంకాయలు కొట్టినప్పుడు వచ్చే కొబ్బరిని కూడా చాలామంది ఇష్టంగా తింటారు. కాకపోతే ఆ కొబ్బరి ముదిరిపోయి ఉంటుంది. కానీ పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి నూనెలాగే పచ్చి కొబ్బరి కూడా మనకు మేలు చేస్తుంది. పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. మలబద్ధకం సమస్య, ఫైబర్ తక్కువగా ఉండే ఆహారాలను తక్కువగా తినడం వల్ల వస్తుంది. అయితే ఈ పచ్చి కొబ్బరిని తినడం వల్ల మలబద్ధక సమస్య నుంచి బయటపడవచ్చు. దానికి కారణం ఏంటంటే 61% మేర ఫైబర్ అనేది దీనిలో ఉంటుంది. ఇతర పండ్లు, కూరగాయలతో పోలిస్తే దీనిలో చాలా ఎక్కువ. జీర్ణక్రియ సాఫీగా సాగడానికి కూడా ఉపయోగపడుతుంది. కొంతమందికి చర్మం పొడిగా మారుతుంటుంది. అలాగే వెంట్రుకలు చుట్టడం అనే సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఉన్నవారు పచ్చి కొబ్బరిని రోజు తినాలి. మొటిమలు రావడం అనేది కూడా తగ్గుతుంది. చుండ్రు సమస్య అనేది అస్సలు ఉండదు. ఇక బరువు తగ్గాలనుకునేవారు ఈ పచ్చి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకుంటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చి కొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. దీంతో ఆకలి నియంత్రణలో ఉండడంతో పాటు బరువు అనేది ఆటోమేటిక్గా తగ్గుతారు. కొబ్బరిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు ఉంటాయి. అందువల్ల దాన్ని తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. గొంతు, బ్రాంకైటిస్ సమస్యలు తగ్గుతాయి. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. కొబ్బరిలో మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి కెటోజెనిక్ గుణాలను కలిగి ఉంటాయి. అందువల్ల అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అందుకే పచ్చి కొబ్బరిని తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటలోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. ప్రపంచమంతా అనుభవాల అల్లిక. ఒక అనుభవానికి మరొక అనుభవానికి ఎక్కడో ముడిపడి ఉంటుంది. అదే అనుభూతి
అదే పరమాత్మ సత్యం. శ్రమించి తపించి చేసే ఏ వృత్తి హీనమైనది కాదు. చింతించి త్యాగించే ఏ సేవ అయినా ఉత్తమమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా పాట.